లేదండి, అది చాలా ట్రస్టెడ్ కంపెనీ. ఆ సీఈఓ నేను 7 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. అంతేకాదు నేను కూడా చాలా ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. చాలా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. మీరు నన్ను నమ్మి ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి, సరేనా? ఉంటాను. హాయ్ అంకుల్, ఏంటి బాగా బిజీగా ఉన్నట్టున్నారు? అదేం లేదమ్మా. ఏమిటండి మీరు ఇంత స్థాయిలో ఉన్నారు, అంత క్రెడిబిలిటీ ఉంది, కానీ మీరు అలాంటి కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తున్నారు ఏమిటండి? జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళు కానీ జంప్ అయిపోయారనుకో చివరికి మీరు స్కేప్ బోట్ అయిపోతారు. నాన్న, ఏంటి ఇప్పుడు కూడా ఇవే టాపిక్స్? లేదమ్మా, ఇది చాలా మంచి కాన్సెప్ట్. అందుకనే మీ నాన్నగారు నిన్ను కూడా తీసుకురామని చెప్పాను. చూడండి రావు గారు, నేను కూడా మొదట్లో మీలాగే ఆలోచిస్తే ఈరోజు ఈ కాన్సెప్ట్ ఇంత హైట్స్కి వెళ్ళి నాలాంటి వారి ద్వారా మీ వద్దకు వచ్చేది కాదు. ఈ కాన్సెప్ట్లో నేను 7-8 సంవత్సరాలుగా ఉంటూ అనేక బెనిఫిట్స్ పొందుతూ ఈరోజు ఈ కాన్సెప్ట్ని మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ కాన్సెప్ట్లోకి నేను ఎలా వచ్చానో మీకు తెలుసా? ఎవరి ద్వారానో ఈ కాన్సెప్ట్ నా దగ్గరకు వచ్చింది. వారు నన్ను ఇన్వెస్ట్ చేయమని అడిగారు. నేను మెల్లగా ఆలోచించి కొంత టైం తీసుకొని ఈ కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా ఎంక్వైరీ చేశాను. స్ట్రైట్గా సీఈఓని కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చా. నిజం చెప్పాలంటే నేను ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ కంపెనీ ఉంటుందా, పోతుందా, జెన్యునా, ఫేకా అని ఏం ఆలోచించలేదు. నా ఎంక్వైరీలో అన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా సరే నేను ఎంతవరకు రిస్క్ చేయగలను అంతవరకే ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. వీరు హ్యాండిల్ చేస్తారా, వేరే కంపెనీ వాళ్ళలాగా వెళ్ళిపోతారా అని ఆలోచించే లోపలే 7 ఇయర్స్ అయిపోయినాయి. ఈ మధ్యలో అమ్మా నేను ఆ సీఈఓని 100 టైమ్స్ కలిసి ఉంటా. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తన పాలసీ కానీ, కమిట్మెంట్ కానీ, విధానాలు కానీ ఏం మారలేదు. రావు గారు, అతను ఒకసారి నన్ను కలిసి, అంకుల్ మీ సపోర్ట్ నాకు కావాలి, నేను ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాను, దానికి మీ రెప్యుటేషన్ కూడా తోడైతే ఎంతోమందికి హెల్ప్ అవుతుంది అన్నాడు. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా గో హెడ్ అనేసా. ఆ రోజమ్మా అతనిలో నేను చూసింది రెండే. ఒకటి కాన్సెప్ట్, రెండోది ఆ కాన్సెప్ట్ని బాగా డెవలప్ చేసి ఎంతోమందికి హెల్ప్ చేయాలని అతని తపన. నాకు తెలిసి అతను ఎప్పుడూ నెంబర్స్ గురించి ఆలోచించలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాడంటే ఇది ఖచ్చితంగా చాలా హైట్స్కి వెళ్తుందని నేను నమ్ముతున్నాను. అలా నాలా ఎంతోమంది సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఆ కంపెనీ 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. ఇంకా న్యూ వేస్లో ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు వచ్చి 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఇలాగే నెగిటివ్గా ఆలోచిస్తే ఇలాంటి కంపెనీలు ఎలా వస్తాయని మార్కెట్లోకి? జస్ట్ థింక్ ఇట్. మీ అనుమానాన్ని ఒక నమ్మకంలాగా ఎక్కడో ఒక చోట ఏదో ఒకలాగా మీరే మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలనేది వాళ్ళతో జర్నీ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు అన్నట్లుగా నన్ను నాలాంటి రెప్యూటెడ్ పర్సన్స్ని స్కేప్ గోట్స్ చేయాలని అనుకుంటే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జర్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో వాళ్ళకి కావాల్సిన నెంబర్స్ రాగానే పక్కన పెట్టేసేవాళ్ళు. ఒకవేళ అలాంటి సిచ్యువేషనే వస్తే వాళ్ళు తీసుకుంటున్న రిస్క్ మిటిగేషన్ మెజర్స్ అన్నీ నాకు తెలుసు. అప్పుడు కూడా ఎంతవరకు సపోర్ట్ చేసి లిఫ్ట్ చేయాలో చేసి ముందు తీసుకెళ్తాం. అంతేగాని కిందకైతే పడనివ్వం. రావు గారు, మీరు కన్విన్స్ అయితే ఒక చిన్న స్టెప్ వేయండి, అంతేగాని నన్ను వేరే యాంగిల్లో ఆలోచించేలా చేయకండి. ఒకవేళ మీరు కనుక కన్విన్స్ కాకపోతే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ టు సీ దేర్ ప్రోగ్రెస్. మన ఇన్ని సంవత్సరాల జర్నీలో నా రెప్యుటేషన్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ నీకు బాగా తెలుసు. అలాంటిది నన్నే మీరు డిస్కస్ చేయడంలో అర్థం లేదు. అంటే ఏంటి, నేను చేసే పని రాంగ్ అని ప్రూవ్ చేయడం నీ ఉద్దేశమా? లేకుంటే ఇలాంటి కాన్సెప్ట్స్ మీద మీకున్న నెగిటివ్ అండ్ బయాస్డ్ ఫీలింగ్సా? అసలు ఏ నాలెడ్జ్ లేనోడే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ట్రై చేస్తుంటే ఇంత నాలెడ్జ్, ఇంత మనీ ఎర్న్ చేసిన మనము ఇలాంటి కాన్సెప్ట్స్ని ఎంకరేజ్ చేయకపోతే ఇలా ప్రతి ఒక్కడు వెనక్కి లాగుతుంటే ఎలా చెప్పండి రావు గారు? ఎక్కడో దూరం నుంచి వచ్చి ఎవడో ఏదో చెప్తే దాన్ని రిజెక్ట్ చేయడంలో తప్పులేదు. మన క్లోజ్ సర్కిల్ నుంచి ఒక మంచి కాన్సెప్ట్ వచ్చినప్పుడు కనీసం అది ఏంటో కూడా చూడకపోతే ఎలా రావు గారు? సో ఇంకొకసారి ఆలోచించండి.